ఇదే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో వారి సతీమణి గోదావరి అంజిరెడ్డి గారు ప్రస్తుతం మన ముందున్నారు. ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆమె సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు, అంతే కదండి మేడం? బీజేపీలో కీలక నాయకుడిగా ఆమె వ్యవహరిస్తున్నారు. సో ఒకసారి మాట్లాడదాం. మరి వాళ్ళ హస్బెండ్ గెలుపు కోసం ఆమె ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. ఈ మైక్ ఒకసారి పెట్టండి. ఎట్లా నడుస్తుంది మేడం ప్రచారం? కొంచెం దగ్గర రండి. ప్రచారం జోరుగా నడుస్తుందండి. ప్రచారంలో ఎట్లాంటి లోటు లేకుండా ఈరోజు ప్రచారం అనేది ఈ జరుగుతున్నటువంటి 4 ఉమ్మడి జిల్లాలలో జోరుగా జరుగుతుంది. గెలుపు ఖాయమైపోయింది అనేది. ఓకే, మీరు సార్ వస్తారేమో అనుకున్నారు. మీరు మా సార్ కరీంనగర్లో ఉన్నారు. ఓకే, అందుకే రాలేకపోయారు. అంటే మీకు ఎట్లా మీరు గెలుస్తారు అని మీకు ఒక అంచనాకు రావడం జరిగింది? మీరు అంటే గెలుస్తామనే అంచనాకు రావడం కాదు, గెలుస్తామనేది డిసైడ్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లలో భాగంగా మనము పలు రాష్ట్రాలలో హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీలో కానీ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లలో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పిరో మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఈరోజు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏది ఉండాలి, ఎవరు ఉండాలి అనేది ఓటర్ మహాశయులు నిశ్చయించుకున్నారు. కాబట్టి ఈరోజు అన్ని రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ మోదీ గారు ఉండాలి అనేది డిసైడ్ అయిపోయారు. కాబట్టి 3 రాష్ట్రాలలో కూడా ఒక ఖాతా కూడా తెరవనటువంటి కాంగ్రెస్ పార్టీని మనం చూసినాం. అదేవిధంగా రేపు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుంది. సో ఎందుకు మీరు ఈ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నారు? అంటే ఎమ్మెల్యే కానీ ఇంకా మీ సార్ని అట్లా ఎందుకు ప్రయత్నం చేయలే? అంటే మామూలుగా అయితే మా సారు మామూలుగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి రైతు బిడ్డ. రాజకీయాలు అని ఏ రోజు అనుకోలేదు. తను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని, చదువుకున్న తర్వాత ఒక వ్యాపారం స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చినటువంటి వ్యక్తి. తను విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే ఎన్ని ఇబ్బందులు పడ్డామో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని, కాలేజెస్లలో చదువుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసు. కాబట్టి ఆ యొక్క మధ్యతరగతి విద్యార్థులకి, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు, కాలేజీ విద్యార్థులకు అండగా ఉండాలనే ఒక ఆలోచనతోటే తను సంపాదించుకున్న డబ్బులో నుంచి 10 సంపాదిస్తే 2-3 రూపాయలైనా మనం వాళ్ళకి ఖర్చు పెట్టాలనే ఒక ఆలోచనతోటే ఎస్ఆర్ ట్రస్ట్ అని స్థాపించడం జరిగింది గత 22-23 సంవత్సరాల కిందటనే. ఓకే, ఆ విధంగా సామాజిక సేవలో ముందుంటూ గత 2013లోనే మెదక్లో సామాజిక సేవలో ముందున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎస్ఆర్ ట్రస్ట్ అంజిరెడ్డి గారని తెలుసుకొని, మరి ఆయన చేస్తున్నటువంటి సేవలో భాగంగానే ఎంతోమంది స్టూడెంట్స్ చదువుకొని యుఎస్లో సెటిల్ అయినటువంటి విద్యార్థులు పిలిచి అక్కడ యుఎస్లో తానా మహాసభలలో సన్మానం చేసినటువంటి ఘనత అంజిరెడ్డి గారికి దక్కింది. కాబట్టి తను రాజకీయాలకు రావాలనుకోకముందే ఒక ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలలో ప్రజల మధ్యలో ఉన్నారు. కానీ ఈరోజు చూస్తున్నటువంటి రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఉన్నటువంటి రాజకీయాలను చూస్తుంటే ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటే చాలామందికి మనం మేలు చేయగలుగుతాం కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు తన రాజకీయాలకు రావడం జరిగింది. ఇప్పుడు అనుకోకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి నరేంద్ర మోదీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి గారు. మరి ఎందుకు అంజిరెడ్డి గారినే సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే, తను గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి నిలబడతామని కూడా అనుకోలేదు. కానీ మరి అదృష్టము ఈ విధంగా వచ్చిందేమో అని అనుకుంటే, ఎందుకంటే 25 సంవత్సరాల నుండే తను స్టూడెంట్స్ పక్షాన మెయిన్గా చదువుకు విలువనిస్తారు. చదువుకున్నటువంటి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కనుక మంచి చదువులు చదువుకుంటే ఆ కుటుంబానికి ఒక ఆధారం అవుతుందనే ఆలోచనతోటే గత 20 సంవత్సరాల నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజెస్లలో కూడా అండగా ఉండి స్కాలర్షిప్లు కానీ, కెరియర్ గైడ్స్ కానీ, నోట్బుక్స్ కానీ, వాళ్ళకి ఫర్నిచర్ కానీ, ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ, టాయిలెట్స్ కానీ, ఈ విధంగా అంటే ఒక్క స్టూడెంట్స్కే కాదు అక్కడ నుంచి స్థాపించినటువంటి ట్రస్ట్ ఈరోజు రైతులకు, యువతకు, విద్యార్థులకి, అన్ని వర్గాల వారికి అండగా ఉన్నటువంటి వ్యక్తి అంజిరెడ్డి గారు. కాబట్టి మరి ఈరోజు ఈ విధంగా అవకాశం వచ్చిందేమని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మిగతా లీడర్లకి సపరేట్గా చూడొచ్చా? ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళకి మీ సార్కి అంటే పోటీ చేస్తున్న అంజిరెడ్డి గారికి ఇప్పుడు మీరు పోటీలో కాంగ్రెస్ ఉంది అండ్ ఇంకా ఒకరిద్దరు ఇండిపెండెంట్లు వీళ్ళు పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ అని మీరు అనుకుంటున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా
కాంగ్రెస్కి బీజేపీకి కాంగ్రెస్కి బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే 3 రాష్ట్రాలలో కానీ దేశంలో ఎక్కడైనా కూడా పట్టం కడుతుంది బీజేపీకి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్కి బుద్ధి చెప్తారు అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిగా నిలబెట్టడానికి వాళ్ళకి అభ్యర్థి దొరకలేడు. ఒక అద్దెకు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని నిలబెట్టి ఎక్కడున్నారు? అవును, అక్కడే ఉంటే ఇన్ని రోజులు ఒక బ్యానర్లు వేసినా ఓడింగ్స్ వేసినా కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు వేసుకోలేడు? నేను ఇండిపెండెంట్ అని ఎందుకు వేసుకున్నాడు? నేను విద్యా సంస్థల నుంచి వస్తున్నానని ఎందుకు వేసుకున్నాడు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ యువతకు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కానీ మేలు చేస్తుందనే నమ్మకం నీకు లేకనే కదా నువ్వు ఓడింగ్స్ మీద కూడా పెట్టుకోలేకుంటువి. ఇప్పుడు ఎక్కడా దిక్కు లేక ఎక్కడా ఏది లేక నువ్వు విద్యా సంస్థలని చెప్పుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ వారిలో ఉన్నటువంటి వ్యతిరేకతతోటి నువ్వు గెలవని తెలిసి తాడో పేడో తేల్చుకోవాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నన్ను పోదాము అని చెప్పి నువ్వు బీఫామ్ తీసుకున్నావు. కానీ ఈరోజు అక్కడ మీకు అర్థమవుతుందో లేదో కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఏ టీం బి టీం అని పెట్టుకొని బి టీం అని పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ వ్యక్తులు ఎవరో కాదు, కాంగ్రెస్ గంప కిందికి పోయే వ్యక్తులే. ఈరోజు కాంగ్రెస్ ఆడుతున్నటువంటి కుట్రలో కుతంత్రాలలో భాగంగానే ఆ ఒక్కరిద్దరు కూడా ఉన్నారు. అది ఓటర్స్ గమనిస్తున్నారు. ఈరోజు ప్రతి ఓటర్ కూడా గమనిస్తున్నారు. నిజంగా మేము ఈ ఒక్క వ్యక్తి చెప్పుకుంటాడు నేను విద్యా సంస్థలలో ఉన్నాను, విద్యార్థులే నాకు ఓటేస్తారంటే ఈరోజు విద్యార్థులే చీకొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకని చాలా వేల మంది స్టూడెంట్స్ అందులో పేరెంట్స్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ మేము అదే స్కూల్లో చదువుతున్నామని ఓట్లు లేరా? ఎట్లా చేసిరండి? ఎట్లా గ్రాడ్యుయేట్లను చేసిరండి? ఎట్లా వాళ్ళకి ఆదుకున్నాడండి? వాళ్ళ తల్లిదండ్రుల రక్త మాంసాలతోటి ఈరోజు ఫీజు కట్టడానికి ఒక 500 లేవన్నా 1000 రూపాయలు లేవన్నా కూడా కనీసం కనకరించినటువంటి వ్యక్తి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్. ఈరోజు వాళ్ళకు కడుపు మండదా? నేను చెప్పట్లేదండి, యూట్యూబ్లలో వస్తున్నాయి, పేరెంట్స్ ఇస్తున్నారు, స్టూడెంట్స్ ఇస్తున్నారు, అందరూ వాళ్ళే చెప్తున్నారు కదా, నేను చెప్పేది ఏమీ లేదు. ఈరోజు కనీసం కాంగ్రెస్ పార్టీలో కూడా క్యాడర్ తిరిగినటువంటి వ్యక్తులకి టీచర్స్ని భయపెట్టి టీచర్స్ని తిప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మనం చూస్తున్నాం. వాళ్ళు వేయడానికి నువ్వు చదివించినప్పుడు వాళ్ళకి అండగా ఎక్కడున్నావు? ఒక స్టూడెంట్కి అండగా ఉన్నావు. మీ సార్ కానీ మీరు కానీ ఇప్పుడు లోకల్ కాదు, వీళ్ళు మెదక్ వీళ్ళది కరీంనగర్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, కరీంనగర్లో వీళ్ళు లోకల్ కాదని కూడా ప్రచారం చేస్తున్నట్టున్నారు కదా. అంటే ఈరోజు నెగిటివ్ అవుతున్నదా? ఎందుకైతుందండి నెగిటివ్? ఈరోజు ఈ ఎలక్షన్ ఎవరిది? మేధావులది, విఘ్నులది, విద్యావంతులది. ఈ ఎలక్షన్ అనేదే ఈ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఏ కాన్స్టిట్యున్సీకి ఒకరు లోకల్ ఉండరు, ఒకరు నాన్ లోకల్ ఉండరు. అది తెలివిలేక మాట్లాడుతున్నటువంటి వాళ్ళే గ్రహించాలి, ఆలోచించాలి. సరే అక్కడ వీళ్ళు లోకల్ కాకపోతే వాళ్ళు ఎక్కడ లోకల్లో చెప్పాలి? అది కాదు కదా. ఈ ఎలక్షనే ఉన్నటువంటి ఎలక్షన్ 4 ఉమ్మడి జిల్లాలలో జరుగుతున్నటువంటి ఎలక్షను. ఇది చదువుకున్నటువంటి విద్యావంతులు మేధావులు ఆలోచించి వేసేటువంటి ఓటు. సాధారణ ఓటర్సే ఇప్పుడు 3 రాష్ట్రాలలో బుద్ధి చెప్పిర్రంటే విఘ్నులు మేధావులు ఈరోజు ఎవరు కావాలని కోరుకుంటారో ఓటర్స్కి తెలియదా అండి? ఓటర్స్ గ్రహిస్తున్నారు కదా. అంటే ఓడిపోతామన్న భయంతో ఎవరు ఏం మాట్లాడుతారో తెలుస్తలేదనేది అర్థమైపోయింది. అక్కడ ఒకరు చెప్తారు నేను గ్రాడ్యుయేట్ గలాన్ని అయ్యి వస్తున్నా అంటే ఇన్ని రోజులు ఆ గలం ఎక్కడ పోయిందండి? ఎక్కడ పోయింది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ జీవో 29ని తీసుకొచ్చి మరి వాళ్ళకు అన్యాయం చేస్తున్నప్పుడు విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే దొంగల్లాగా వాళ్ళని లాఠీ చార్జీలు చేసి జైల్లో పెట్టినప్పుడు ఈ క్యాండిడేట్లు ఎక్కడ పోయిరు? ఈ గలం ఎక్కడ పోయింది? ఆనాడు మా పార్టీయే కదండి. ఆనాడు మా పార్టీ బండి సంజయ్ అన్న ఒక కేంద్ర మంత్రి అయ్యుండి రావద్దన్నా కూడా నేను విద్యార్థుల పక్షాన ఉంటాను, ప్రజల పక్షాన ఉంటానని వచ్చి జైల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రోడ్లు ఎక్కిర్రు, లాఠీ దెబ్బలు తిన్నారు. అన్నిటికీ సిద్ధమై ఉన్నది భారతీయ జనతా పార్టీ గారా? ఈరోజు ఒక్కటేనండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒకరు ఏంటంటే ఏదో కాంగ్రెస్ పార్టీకి ఒక క్యాండిడేట్ లేకుండా ఒక అభ్యర్థి లేకుండా తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఒకరైతే, ఇంకొకరు ఈరోజు నిజంగా గ్రాడ్యుయేట్ల గలాన్ని అని చెప్తున్నారు, బీసీ బిడ్డనని చెప్తున్నారు. మరి ఒకటే చెప్పాలి, బీసీ బిడ్డలకు న్యాయం చేస్తున్నావా? గ్రాడ్యుయేట్లకు న్యాయం చేస్తున్నావా? ఈరోజు బీఫామ్ లేకపోతే నీ సీరియల్ నెంబర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని మరి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొచ్చుకున్నావు.
తీసుకొచ్చుకున్న తర్వాత ఎక్కడనన్నా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల బొమ్మ వేసినవా, లేకుంటే వాళ్ళ పేరు వాడుతున్నావా? అంటే స్ట్రాటజీ ఏంటంటే, అంటే ఈరోజు ఎస్సీ బిడ్డలను మోసం చేస్తలేరా? ఎస్సీ బిడ్డలు గమనిస్తలేరా? ఎస్సీ బిడ్డలను ఎస్సీ నాయకులను మోసం చేస్తున్నారా లేదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీ బిడ్డలకు న్యాయం చేస్తా అనుకుంటున్నావు కదా, ఎందుకు పెట్టుకుంటలేదు వాళ్ళ ఫోటోలు? వాళ్ళ బీఫామ్ మీద వచ్చి నీకు ఎందుకంత భయం లేదు? బీసీ బిడ్డలను అంటావు, బీసీ బిడ్డను అంటావు, బీసీ బిడ్డగా వస్తుందంటావు. బీసీ బిడ్డగా ఆ రోజు 29 జీవో గురించి నువ్వు ఎక్కడ మాట్లాడినావు, ఎక్కడ గలమెత్తినావు? ఈరోజు బీసీ బిడ్డల గురించి ఎక్కడ? కాంగ్రెసా ఇండిపెండెంటా? మాకు పోటీ అనేది ఎక్కడైనా నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ గ్రూప్ బి గ్రూప్ అని ప్రజలను మోసం చేస్తూ ఎవరికి వాళ్ళు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారో, ఎవరు వాళ్ళ క్యాండిడేటో వాళ్ళే తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు అంజిరెడ్డి గారు నికాసుగా కేంద్ర మంత్రి, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఈ రోజు అందులో సందేహం లేదు. నేను ఎక్కడో చూసా, ప్రతి 50 మందికి ఒక ఎమ్మెల్యేనేమో పెడుతున్నారట కాంగ్రెస్. ఎవరని? ఇదే నరేందర్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ వాళ్ళు నిన్న ముఖ్యమంత్రి రివ్యూ చేసినారు. అవునండి. మరి ఈ రకంగా చేస్తే మీకు ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, స్టేట్ లో అధికారంలో ఉండి ఏ మొరగ పెట్టిరండి? ఎవరికి ఏం చేసిరు? ఎవరికి ఏం న్యాయం చేసిరు? ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ తుంగలో దొక్కిరు? మహిళలను ఎక్కడ మోసం చేసిరు? మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా ఈరోజు బీసీ బిడ్డలకు అని కుల వర్గీకరణ అని చేశారు కదా, దానివల్ల బీసీ బిడ్డలకు ఏం న్యాయం జరుగుతుందో ఒక తెల్ల పేపర్ మీద రాసి విడుదల చేయండి మీరు. బీసీ బిడ్డలకు ఏం న్యాయం జరుగుతుందో, కుల గణాలు అని చెప్పి తీసుకొచ్చారు కదా తెర మీదకి. ఈరోజు ఏం న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఏం అస్యూరెన్స్ ఇస్తారో ఫస్ట్ మీరు చెప్పండి. సో మీరు ఎంత ముందంజలో ఉన్నారు ప్రచారంలో? మీరు ముందున్నారా, వాళ్ళు ముందున్నారా? నేను ఇప్పుడు మీరే అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉందండి? కాంగ్రెస్ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటర్సు విద్యావంతులు అందరూ అండగా ఉంటే, ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే 50 మంది ఓటర్స్కు పెట్టేంత దిగజారిపోయిందంటేనే వాళ్ళ ఓటమి అర్థమైపోతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు కష్టపడి ప్రజల మధ్యలో ఉండి పైకి వచ్చినటువంటి లీడర్లు, కార్యకర్త నుంచి ఈరోజు కేంద్ర మంత్రుల వరకు. మీరు ఆ స్థాయి ప్రచారం మీరు చేయట్లేదా? వాళ్ళు 50 మందికి ఒకరిని పెట్టిరని అంటున్నారు, దాన్ని తప్పుపడుతున్నారు. మీరు కూడా ఆ స్థాయి రాజకీయం చేస్తారు కదా? ఆ స్థాయి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదండి భారతీయ జనతా పార్టీకి. వాస్తవాలు చెప్తున్నాం మేము. ఈరోజు ప్రజలలోకి వెళ్ళి వాస్తవాలు చెప్తున్నాం. వాస్తవాలు ప్రజలు గమనిస్తారు, ఓటర్స్ గమనిస్తారు. ఆ స్థాయి ప్రచారం ఎవరు చేసుకుంటారు? వారికి నమ్మకం లేని వాళ్ళు ఈరోజు ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. మాకు అవసరం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నే కాదు, దేశంలో నరేంద్ర మోదీ గారు పరిపాలించినటువంటి 10 సంవత్సరాలలో మనము 10వ స్థాయిలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి. ఫస్ట్ ప్రియారిటీలో మీరు గెలుస్తారా? సెకండ్ ప్రియారిటీ వరకు అవసరమే లేదండి. ఫస్ట్ ప్రియారిటీ అనేది, గెలుపు అనేది కూడా ఖాయమైపోయింది. కానీ మెజార్టీ కోసం ఈరోజు అంజిరెడ్డి గారు అనేది రాజకీయాల కోసం రాజకీయాలకు రాలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, గత 25 సంవత్సరాల నుండి ఒక స్టూడెంట్స్కి అండగా ఉండడానికే ఈరోజు బయటకు వచ్చారు. నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి కాలేజెస్లో మీరు చూడండి, గత 20 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు ఉండి కూడా ఒక స్టూడెంట్స్కి అండగా ఉన్నటువంటి వాళ్ళు లేరు. అప్పటి నుంచే నోట్బుక్స్ కానీ, కెరియర్ గైడ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ. మొన్న లాస్ట్ ఇయర్ పటాన్చేరులో కాలేజీ మూతబడుతుంది, వాళ్ళ బతుకు నాశనం అవుతుంది అంటే 50 లక్షల రూపాయలు పెట్టి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇప్పించినటువంటి ఘనత అంజిరెడ్డి గారు. ఇలా చూసుకుంటూ పోతే ఒక వర్గానికి కాదు, గతంలో 2018లో రైతులు వడగండ్ల వానబడి రైతులు నష్టపోతే ఎక్కడ పండుకున్నాయండి ప్రభుత్వాలు? ఆ రోజు 40 లక్షల రూపాయలు ఒకటే రోజు అంజిరెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి ఘనత అంజిరెడ్డి గారిది. కరోనాలో వీళ్ళందరూ ఎక్కడ పోయారండి? కరోనాలో తన వ్యక్తిగతంగా 80 లక్షల రూపాయలు శానిటైజర్ కానీ, అదేవిధంగా కిట్లు కానీ చేస్తే పార్టీలకు అతీతంగా, ఈరోజు పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వచ్చి మనం ఇస్తున్నటువంటి కిట్లను కూడా అందించినటువంటి వ్యక్తులు. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. చూద్దాం రిజల్ట్. 27th పోలింగ్ ఇంకొక 5 రోజులు ఉన్నట్టున్నది. పైసలు కూడా రెడీ చేసుకున్నారా? మరి లాస్ట్ పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా. మాకు పైసలు అవసరం లేదు. ఓటుకి 500, 1000, 2000 కదా.
నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షను మేధావులు, విఘ్నులు, చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఇస్తే, నేనేమంటున్నాండి, ఎవరన్నా ఇస్తే తీసుకుంటారేమో కాక, తీసుకుంటారని నేను వాళ్ళని తీసుకుంటారు అని చెప్పి నేను వాళ్ళని కించపరచుకోదలుచుకోలేదు. నేను ఎందుకంటే విఘ్నులు మేధావులు వాళ్ళు తీసుకుంటారు అని అనుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా న్యాయం జరగాలి. ఈరోజు గ్రాడ్యుయేట్కి ప్రశ్నించే గొంతు కావాలి, అడ్వకేట్స్కి ప్రశ్నించే గొంతు కావాలి, టీచర్స్ ద్వారా ప్రశ్నించే గొంతు కావాలి, ఫీజు రియంబర్మెంట్ మీద ప్రశ్నించే గొంతు కావాలి. ఇవన్నీ కావాలి అంటే అది భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుంది అని చెప్పి ఈరోజు ఓటర్స్ అందరూ కూడా నిశ్చయించుకున్నారు. ఎవరు ఏమి ఇచ్చినా ఓటు బీజేపీకి, నరేంద్ర మోదీ గారికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా గెలుపు ఖాయమైపోయింది. 27వ తారీఖు రోజు మీరు మళ్ళీ చెప్తారు, నేను మళ్ళీ చూస్తాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.